మేడం మేడం శశికాంత్ వెలుగు పేపర్ అన్న. మేడం ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు ఇక్కడ పార్టీ అన్నారు, ఇక్కడే ఎందుకు పెట్టినరు, అక్కడ ఎందుకు పెట్టలేదు? ఏపీలో అక్కడ రాజన్న సంక్షేమ రాజ్యం అక్కడ ఉందా? ఏ నినాదంతోనైతే మీరు వస్తుండ్రో మరి అది అక్కడ ఉందా? ఇక్కడే ఎందుకు పెట్టారు? రాజన్న రాజ్యం కావాలా, రాక్షస పాలన కావాలా అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు. అక్కడ ఒక రాక్షస రాజ్యం ఉన్నింది కనుకనే మాకు ఈ టెక్కులు హైటెక్కులు వద్దనే, ఇస్తాంబుల్లు టర్కీలు వద్దనే అక్కడ ఒక పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకొని 2 సంవత్సరాలే అయ్యింది. రాజన్న రాజ్యం స్థాపిస్తున్నట్లే కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు అది చెయ్యకపోతే ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించరు. ప్రజలు అల్టిమేట్ డెసిషన్ మేకర్స్. దే ఆర్ ద కింగ్స్. చీఫ్ మినిస్టర్ అంటే సీఎం కాదు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే ద కామన్ మ్యాన్. ద పవర్ లైవ్స్ విత్ ద కామన్ మ్యాన్. నమస్తే అండి, నా పేరు శేఖర్, నేను ఐ న్యూస్ నుంచి వచ్చాను. వైఎస్ఆర్ ఆశయాలకు వైఎస్ఆర్ వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి ఏపీలో పార్టీ పెట్టారు. దానికి సపోర్ట్గా మీరు అక్కడ ప్రభుత్వం ఏర్పడేంత వరకు పోరాటం చేశారు, పాదయాత్రలు చేశారు. ఆ 7.5 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యోగుల గురించి కానీ, తెలంగాణ అభివృద్ధి గురించి కానీ, తెలంగాణ ప్రాంతం గురించి ఎప్పుడు కూడా మీరు మాట్లాడలేదు. 7.5 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎందుకు వచ్చి ఫైట్ చేయాల్సి వస్తుంది అన్నది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, కేటీఆర్ మీ గురించి స్పందించారు ఫస్ట్ టైం. వారంలో 7 రోజులు ఉంటే ఒక్కో రోజు ఒక్కో వ్రతం చేస్తారు. షర్మిల కూడా అట్లే చేస్తూ ఉన్నారు. పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నది కేటీఆర్ అంటూ ఉన్నారు. మూడో క్వశ్చన్ ఏంటంటే, మీరు రాజన్న సంక్షేమం తెస్తాను అని చెప్పి మీరు అంటూ ఉన్నారు. ఏంటి అసలు మీ ప్లాన్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ ప్రణాళికలు ఏ రకంగా ఉన్నాయి? కేటీఆర్ అంటే కేటీఆర్ ఎవరమ్మా? ఓ కేసీఆర్ గారి కొడుకా? కేసీఆర్ గారు మహిళలని గౌరవించారు. మరి కేసీఆర్ గారి కొడుకు గారు మహిళల్ని గౌరవిస్తారని నేను అనుకోవాలా? ఎంతమంది మహిళలు ఉన్నారండి టీఆర్ఎస్ పార్టీలో? ఎంతమందిని నిలబెట్టారు? ఎంతమందిని గెలిపించుకున్నారు? ఎంతమంది మంత్రులను చేశారు? ఒక్క మంత్రన్న మహిళ ఉందా అండి? ఒక్క ఆమె ఉందా? వాళ్ళ పార్టీ అయినా పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా? ఎంతమంది? వీళ్ళు మహిళల గురించి మాట్లాడతారా? వీళ్ళ దృష్టిలో, కేటీఆర్ గారి దృష్టిలో మహిళలంటే వంటింట్లో ఉండాలి, వ్రతాలు చేసుకోవాలనే అర్థము. అంతేగా? అంతేగా? వాళ్ళ మీటింగ్లు జరుగుతాయి, ఎక్కడన్నా మహిళలు కనిపిస్తారా? వాళ్ళ అధికార కార్యక్రమంలో ఒక మహిళ సర్పంచ్ ఉంటే ఆమె కుర్చీ అన్న వేశారండి? ఏ శతాబ్దంలో బతుకుతున్నామండి? తెలంగాణ ఎక్కడుందండి? మహిళలు ఎక్కడున్నారండి? ఏం గౌరవిస్తున్నారండి? సో ఈరోజు మహిళలు వ్రతాలు చేసుకోవాలి అని తేల్చారు పెద్ద మనుషులు. సరే, మేము ఆడవాళ్ళం కదా, మేము వ్రతాలే చేస్తాం అనుకుందాం. నేను వ్రతమే చేస్తున్నాను అనుకుందాం. నిరుద్యోగుల కోసం వారానికి ఒకసారి నిరాహార దీక్ష చేస్తూ అన్నం మెతుకు ముట్టకుండా నేను వ్రతం చేస్తున్నాననే అనుకుందాం. మరి పెద్ద మొగోడు కదా కేటీఆర్ గారు, ఏం చేస్తున్నారండి? అధికారంలో ఉన్నారు కదా, ఏం చేస్తున్నారండి? చెప్పండి, మీరు చెప్పండి, ఏం చేస్తున్నారండి? మన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న, కొత్త జిల్లాలుగా ఏర్పడి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ కలుపుకుంటే 3,85,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది కేసీఆర్ గారు. ఇంపనండి, ఉద్యోగాలన్నీ ఇమ్మనండి, నోటిఫికేషన్లు ఇమ్మనండి, భర్తీ చేయమనండి. నా వ్రతం ఫలించిందని నేను అనుకుంటా, పెద్ద మగోడు కదా సాధించాడని కూడా అనుకుంటా. ఓకే? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.